ప్రియమైన యువ మిత్రులకు, తోటి అధ్యాపకులకు, తల్లిదండ్రులకు స్వాగతం. మొదటగా నా ఈ ప్రయత్నాన్ని ఉత్సాహపరుస్తూ తమ సానుకూల అభిప్రాయాలను చెప్పి ప్రోత్సహించిన శ్రేయోభిలాషులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మోటివేషన్ వీడియోస్ ఎప్పటి నుంచో చేయాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం ఈ మోటివేషన్ వీడియోస్ని చేయాలన్నటువంటి నా తపనను మరింతగా పెంచింది. ప్రోత్సహించిన సన్నిహితులందరికీ కూడా ధన్యవాదాలు. సొసైటీలో మార్పు తేవాలని చేసే ప్రయత్నంలో చాలామంది పెద్దవాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఈ యజ్ఞంలో నా వంతు పాత్ర నిర్వహిస్తున్నాను అన్నటువంటి ఒక హ్యాపీనెస్ కలుగుతుంది. ఈ వీడియోస్ సమాజంలో కొంతమందికైనా యూస్ఫుల్గా అనిపించి వారి థాట్ ప్రాసెస్లో కనుక మార్పు తెచ్చినట్టయితే ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. ఈ ప్రయత్నం ఫలించిందన్నటువంటి ఒక భావన ఒక తెలియని హ్యాపీనెస్ని ఇస్తుంది. నా మొదటి వీడియో విజయానికి 5 అడుగులు 5 స్టెప్స్ టు సక్సెస్కి వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. కొంతమంది శ్రేయోభిలాషులు మంచి సజెషన్స్ ఇచ్చారు. విజయానికి 5 అడుగులు 5 స్టెప్స్ టు సక్సెస్లో ప్రతి ఒక్క స్టెప్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేసి ఒక వీడియో చేయమని చెప్పి అన్నారు. బట్ 5 అడుగులు 5 స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ని అనలైజ్ చేస్తే మోర్ దెన్ 10 minutes పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 5 ఎపిసోడ్ సిరీస్ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా త్వరలో వాటిని రికార్డ్ చేసి మీ ముందు ఉంచుతాను. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య స్ట్రెస్ మేనేజ్మెంట్. దీని మీద ఒక వీడియో చేయమని చెప్పి కొంతమంది సన్నిహితులు తమ సూచనని, తమ సజెషన్ని తెలియజేశారు. అందుకనే ఈరోజు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక వీడియో చేయాలని చెప్పి అనుకున్నాను. అది ఈ వీడియో. ఈ రోజుల్లో వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో స్ట్రెస్ అనేది ఒక సాధారణ అనుభవంగా మారింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి డైలీ కన్వర్జేషన్లో వినిపించేటటువంటి మాటలు, నన్ను ఇరిటేట్ చేయకు, నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, కొట్టినా కొడతాను, ఓ గాడ్ ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను, మా సార్ లేదా మా బాస్ నన్ను చాలా స్ట్రెస్లో పడేస్తున్నారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో మనం ప్రతిరోజు నిత్య జీవితంలో ఎక్కడో ఒక చోట ఎవరి నోటి నుంచో వింటూనే ఉంటాం. స్ట్రెస్ అనేది మనం ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు మన మైండ్ అండ్ హార్ట్ కలిగేటటువంటి ఒక స్పాంటేనియస్ రెస్పాన్స్. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా, నా ఈ స్ట్రెస్కి కారణం ఏమిటి, ఎందుకు ఇలా ఒత్తిడికి గురవుతున్నాను? మనలో చాలామంది సమయం తీసుకొని ఈ ప్రశ్నలకి సమాధానం వెతకరు. అసలు స్ట్రెస్కి రూట్ కాజ్ ఏమిటి అన్నది కూడా కొంతమంది గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా దాన్ని అధిగమించడానికి పథకం లేదా వ్యూహాన్ని రచించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నా అనుభవంలో కొన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్ నాకు అనిపించినవి కొన్ని చెప్తాను. ఒకటి, బెదిరింపులు. అది ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, రిలేటివ్స్ నుంచి కావచ్చు, టీచర్ నుంచి కావచ్చు, ప్రిన్సిపల్ నుంచి కావచ్చు, మేనేజ్మెంట్ నుంచి కావచ్చు, బాస్ నుంచి కావచ్చు, ఎవరి నుంచైనా కావచ్చు. బ్లాక్మెయిలింగ్ బెదిరింపులు కూడా ఉండొచ్చు. రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ది సిచ్యువేషన్, పరిస్థితులపై మన కంట్రోల్ లేకపోవడం అనేది కూడా ఒక రకంగా స్ట్రెస్కి కారణమవుతుంది. అన్నోన్ ఫియర్ ఆన్ ఫ్యూచర్ హ్యాపెనింగ్స్. రేపు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, నాకు అంతా మంచి జరుగుతుందా, నాకు చెడు జరిగితే నా ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, నా పిల్లలు ఎలా ఉంటారు, నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది కదా అన్నటువంటి ఆలోచనలు కూడా స్ట్రెస్కి కారణమవచ్చు. చేంజ్ ఇన్ ప్లేస్ ఆర్ జాబ్ ఆర్ ట్రాన్సిషనల్ ఆస్పెక్ట్స్. ఒక ప్లేస్లో అలవాటు పడి ఉంటాం, ఒక సంస్థలో పనిచేసి అలవాటు పడి ఉంటాం, సడన్గా ఆ సంస్థ నుంచి వేరొక సంస్థకి మారాల్సి వస్తుంది. సో ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అది ఒక స్ట్రెస్కి కారణం కావచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ మంది ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్కి ఇబ్బంది పడుతున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ బై సెల్ఫ్ ఆర్ బై అదర్స్ ఆన్ us.
మన మీద మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, లేదా మన పేరెంట్స్ మన మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన టీచర్ మన మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సొసైటీ మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టచ్చు. దీన్నే సోషల్ ప్రెషర్ లాగా కూడా తీసుకోవచ్చు. వాతావరణంలో మార్పులు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఈ మధ్యకాలంలో కరోనా టైం, సగం మంది స్ట్రెస్ తోటే పోయి ఉంటారు. కొంచెం తగ్గినా కొంచెం తుమ్మినా నాకు కరోనా వచ్చింది, నాకేదో అయిపోతుంది, నేను చనిపోతానేమో, ఇటువంటి భావన కూడా కొంతమందికి అది స్ట్రెస్ఫుల్గా అనిపించవచ్చు. హెల్త్ ఇష్యూస్, అది లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, షార్ట్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఇటువంటి అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మనం ఎదుర్కొని ఉంటాం. నాకు తెలిసినవి కొన్ని చెప్పాను. ఇవి కాకుండా కొంతమంది వేరే రకమైనటువంటి స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వచ్చు. నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కొంత స్ట్రెస్ అవసరం. మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఒక ప్రేరణనిస్తుంది. చేసే పనిపై దృష్టిని లేదా ఫోకస్ని పెంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక డెడ్ లైన్ అందుకోవాలని మనం తీసుకున్నటువంటి స్ట్రెస్ని కనుక మనం కరెక్ట్గా వినియోగిస్తే, మనం ఆ శక్తినంతా కూడా ఆ పనిపై, ఆ డెడ్ లైన్పై పెట్టి సమయానికి సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. కానీ మనం ఆ స్ట్రెస్ని తీసుకునేటటువంటి అర్థం ఏదైతే ఉందో అది మారుతుండొచ్చు. ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అది మనకి బెనిఫిషియలా, లేదా ఆందోళన కలిగించేటటువంటిదా, లేదా డిప్రెషన్ వంటి మెడికల్ కాంప్లికేషన్కి దారితీస్తుందా అన్న పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మనల్ని ఇంకా స్ట్రెస్కి గురి చేస్తుంది. ఫస్ట్ మన స్ట్రెస్ ఏంటి, అది బెనిఫిషియలా లేదా మెడికల్ కాంప్లికేషన్కి దారి తీసేదాన్ని తెలుసుకోగలిగితే ప్రాబ్లంకి సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. ఆ స్ట్రెస్ని రికగ్నైజ్ చేసి ఒకవేళ మనం మన జీవితంలో మార్పులు తీసుకురాగలిగితే ఒక ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. అసలు మనం ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, మనం ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నామా అన్న దాన్ని బట్టే ఆ స్ట్రెస్ యొక్క టైప్ మారుతుంది. మొదటిది తీసుకున్నట్టయితే అక్యూట్ స్ట్రెస్, తాత్కాలిక ఒత్తిడి. ఈ రోజుల్లో ఇది మోస్ట్ కామన్ స్ట్రెస్. తాత్కాలిక ఒత్తిడి అనేది కొన్ని సంఘటనలు లేదా సవాళ్ళ వల్ల కలిగేటటువంటి ఒక షార్ట్ టర్మ్ స్ట్రెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్ సడన్గా క్లాస్లో ఒక ఎగ్జామ్ పెట్టింది. స్టూడెంట్ ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కాలేదు, రాత్రంతా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు, లేదా సినిమా చూసుకుంటున్నాడు, లేదా ఫ్రెండ్స్తో బయట తిరిగేసి వచ్చాడు, సబ్జెక్ట్ ప్రిపేర్ కాలేదు. సో తెలియని స్ట్రెస్ ఆ మూమెంట్లో ఒకటి క్రియేట్ చేసుకుంటాడు. అబ్బా, ఇప్పుడు మేడం ఎగ్జామ్ పెడుతుందా, ఇప్పుడు టీచర్ ఎగ్జామ్ పెడతారా, నేను ఎలా రాస్తాను, ఫెయిల్ అయితే. దీన్ని అధిగమించాలంటే సింపుల్ లాజిక్. మీరు ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివేసి ఉంటే, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా, టీచర్ పొద్దున పెట్టినా, సాయంత్రం పెట్టినా, సడన్గా పెట్టినా, చెప్పి పెట్టినా, చెప్పకుండా పెట్టినా, మనకి ఎటువంటి టెన్షన్, స్ట్రెస్ ఉంటుంది. ఇదే అన్నాను, మనల్ని మనం ఎలా మార్చుకుంటామనే దాన్ని బట్టి స్ట్రెస్కి రిలీఫ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ తాత్కాలిక ఒత్తిడికి చెప్పాలంటే, ఇంటర్వ్యూ ఉంది, రాత్రంతా దాని గురించి ఆలోచించుకుంటూ నిద్రపోవడం లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ తీసుకోండి. ఏం అడగచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు, అటైర్ ఎలా ఉండాలి, ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఏ టాపిక్ మీద ఎక్కువ అడగచ్చు, ఒక సిస్టమాటిక్ ప్రొసీజరల్ ప్రిన్సిపల్స్ తీసుకొని ఆ ప్రకారం ప్రిపేర్ అయితే మరుసటి రోజు ఇంటర్వ్యూ చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా చేసి బయటికి వచ్చి ఎస్ ఐ హ్యావ్ డన్ మై ఇంటర్వ్యూ వెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మటుకు ఈ మధ్య ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటున్నాం, లేదా ఫోన్ వ్యాలెట్ మర్చిపోవడం, ఇంటికి తాళం వేసామా లేదా అన్నటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ నేను ఎక్కువ ఫీల్ అవుతాను. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోవడము, లేదా తాళం వేసానో లేదో చూసుకోవడము, ఈ స్ట్రెస్ నేను ఎక్కువ ఫీల్ అవుతాను. చాలా వరకు నేను దీన్ని అధిగమించాను. ట్రాఫిక్ జామ్ మన నియంత్రణలో లేదు. అటువంటి టైంలో హాయిగా మీకు ఇష్టమైనటువంటి పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఎంతసేపు అయినా ఉండండి ట్రాఫిక్ జామ్. మన చేతిలో లేని వాటి గురించి ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యే కన్నా ఆ టైంని ఎంజాయ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫోన్ వ్యాలెట్ ఒక 2 సార్లు చెక్ చేసుకోండి. ఈ మధ్య నేను రెగ్యులర్గా చెక్ చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు ప్యాంట్ జేబుని తడుముకుంటాను, ఉందా వ్యాలెట్ ఉంది, హ్యాంకర్ చీఫ్ ఉంది, ఓకే చలో ఫోన్ ఉంది. అయినా కూడా కొన్నిసార్లు మర్చిపోతాం, బట్ జస్ట్ సింపుల్
వెనక్కి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాను. టైంకి ఆఫీస్కి చేరకపోవటం, ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఉన్నట్టయితే ఆఫీస్కి ఒక అర్ధగంట ముందే వెళ్ళండి. ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకోండి. ఒక్కసారి ఫ్రెండ్స్తో ముచ్చట్లకు దిగితే మీకు టైమే తెలియదు. స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎంజాయ్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ తర్వాత మీ పంచం చేస్తారా, హాఫ్ అన్ అవర్ ముందు పంచం చేస్తారా, అది మీ ఇష్టం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా n ప్రాబ్లమ్స్ ఉంటే n+1 సొల్యూషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్స్ కూడా స్ట్రెస్కి కారణం కావచ్చు. ఆ ఆర్గ్యుమెంట్ని ఫన్నీగా తీసుకోండి, అప్పటిదాకా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ అక్కడనే మర్చిపోండి. ఇంకోటి, ఈ మధ్య రెగ్యులర్గా గూగుల్ ఎప్పుడైతే అలవాటైందో అందరికీ, హెడేక్ లేదా ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఇమీడియట్గా గూగుల్ మాతా జై అంటారు. ఆ గూగుల్లో ఏదో కారణాలు చూపెడతారు, ఏదో రీజన్స్ చెప్తారు. అవి నిజమేననుకొని ఒక తెలియని స్ట్రెస్కి ఫీల్ అవుతాం. సింపుల్ లాజిక్, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎస్ ప్రాబ్లం ఉంది, మెడికేషన్ తీసుకోండి. ప్రాబ్లం లేదు, హ్యాపీగా వచ్చేసేయండి. డాక్టర్ ఉండగా గూగుల్ మాత ఎందుకు? బాస్ ఒక క్రూషియల్ ప్రజెంటేషన్ ఇవ్వమన్నాడు. బాస్ని ఇంప్రెస్ చేయడానికి, బాస్ నన్ను రికగ్నైజ్ చేయాలన్నటువంటి ఫీలింగ్స్తో చాలామందికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. చేతులన్నీ స్వెట్టిగా మారుతాయి, హెడేక్ ఫీల్ అవుతాము, తెలియని అన్ఈజీనెస్కి గురవుతాం. ఇది షార్ట్ టర్మ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని కనుక మీరు పాజిటివ్గా తీసుకుంటే మీ ప్రజెంటేషన్ అద్భుతంగా రావచ్చు. అండ్ మరుసటి రోజు ప్రజెంటేషన్ అయిన తర్వాత మీ బాసే మీ దగ్గరకు వచ్చి వెల్ డన్ అని చెప్పి ఒక ప్యాట్ చేయొచ్చు, మీ వీప్ మీద ఒక ప్యాట్ చేసి వెల్ డన్ అని చెప్పని కూడా చెప్పచ్చు. అవి ఒక హ్యాపీ మూమెంట్స్గా మారుతాయి. అదే కనుక మీరు ఈ స్ట్రెస్ని నెగిటివ్గా తీసుకున్నట్టయితే మీ వర్క్ మీద ఫోకస్ తగ్గి ప్రజెంటేషన్ అనేది ఇన్కంప్లీట్గా ఎండ్ అవుతుంది. బట్ ఇది కూడా టెంపరీనే, 2-3 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంకేదో ఓవర్లాప్ అవుతుంది, అండ్ దెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రెస్. నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను కాబట్టి ఈ రోజుల్లో చాలామంది టీచర్స్, స్కూల్ టీచర్స్ కానివ్వండి, కాలేజ్ లెక్చరర్స్ కానివ్వండి, ఈ స్ట్రెస్కి చాలా లోన్ అవుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ మధ్య వీళ్ళు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్తో చదువుతున్నాడా, ఇంట్రెస్ట్ లేకుండా చదువుతున్నాడా, ఫోర్స్ఫుల్గా చదువుతున్నాడా అనేది తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ లెక్చరర్ మాత్రమే. పేరెంట్స్ మా వాడికి ఇంట్రెస్ట్ లేదు సార్, మీరు ఫోర్స్ చేసి చదివిపించండి అని పేరెంట్స్ చెప్తారు. రిజల్ట్ కోసం మేనేజ్మెంట్ ఫోర్స్ చేస్తుంది. ఈ ఇద్దరి మధ్యన ఒక ఒత్తిడికి లోనై, ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఈ మధ్య టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఎక్కువగా ఉంటున్నారు. అటు పేరెంట్ని కన్విన్స్ చేయలేరు, ఇటు స్టూడెంట్ని కన్విన్స్ చేయలేరు, అటు మేనేజ్మెంట్కి చెప్పలేరు. కొంతమంది స్టూడెంట్స్ విన్నవాళ్ళు ఎస్ స్ట్రెస్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. కొంతమంది స్టూడెంట్స్ని చదువుకోమంటే మేము కొన్నాము, బ్రేక్ చేయండి, చదువుని కొన్నాము అని అంటారు. నేను డబ్బులు ఇస్తున్నాను, నా ఇష్టం, నేను చదివితే చదువుతా లేకపోతే లేదు, డోంట్ ఫోర్స్ మీ. ఇటువంటి స్థితిలో ఎవరికి నచ్చ చెప్పాలో తెలియక టీచర్స్ అండ్ లెక్చరర్స్ చాలా 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 స్ట్రెస్కి గురవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఒక పేరెంట్కి, ఒక చైల్డ్కి ఇచ్చేటటువంటి సూచన, సజెషన్ అది తీసుకుంటే, పాజిటివ్గా తీసుకుంటే దానికి సొల్యూషన్ వస్తుంది. లెట్ ద చైల్డ్ అండ్ పేరెంట్ సిట్ అండ్ డిసైడ్ కలెక్టివ్లీ యాజ్ టు వాట్ ద చైల్డ్ వాంట్స్. మీ పిల్లవాడికి ఏది కావాలి అనేది మీరు ఇద్దరు కలిసి నిర్ణయించండి. అదే విషయాన్ని టీచర్కి కానీ లెక్చరర్కి కానీ కన్వే చేయండి. ఆ పిల్లవాడికి ఏది కావాలనో, మీ చైల్డ్కి ఏది కావాలనో దాని ప్రకారమే ఆ టీచర్స్ ట్రైన్ చేస్తారు. విన్ విన్ సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి స్ట్రెస్సే. స్కూల్లో ఆ స్టూడెంట్ ఉన్నంత వరకు, లేదా ఆ స్కూల్లో ఆ టీచర్ పనిచేసినంత వరకు మాత్రమే ఆ స్ట్రెస్ ఉంటుంది. తర్వాత ఆ స్ట్రెస్ పోతుంది.